శ్రమలు ఎప్పుడు రెండింటిని బట్టి వస్తాయండి. ఒకటి మన నీతిని బట్టి, రెండు మన పాపాన్ని బట్టి. ఒకటి పిల్లలు మన భక్తిని బట్టి, లేక మన పాపాన్ని బట్టి. ఒకవేళ భక్తి సరిగా చేస్తున్నా సరే మన జీవితంలో శ్రమలు విస్తరిస్తూ ఉంటే కనుక మనం అడగాలి దేవుణ్ణి, అయ్యా నేను భక్తిలో బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, ఒకవేళ నేను ఇంకా చేయాలి అనుకుంటే కనుక చేస్తాను, కానీ ఈ శ్రమ నా జీవితంలో తాను వాడేస్తా ఉంది, ఈ శ్రమ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు, ఈ శ్రమ నన్ను సంతోషంగా ఉండనివ్వటం లేదు, ఈ యొక్క ఆ సమస్య నన్ను వేధిస్తుంది ప్రభువా, కానీ ఇవి తీసేమని నేను అనటం లేదు, కానీ వీటిని తట్టుకునే ఆ సహనాన్ని, ఓర్పుని నాకు దయచే తండ్రి అని మనం ప్రార్థించాలి. దేనిని బట్టి శ్రమలు వస్తే, మన నీతిని బట్టి లేక మన భక్తిని బట్టి వస్తే మనం ఇలా ప్రార్థించాలి. ఒకవేళ నిజంగా మన పాపాన్ని బట్టే మనకు కలుగుతున్నటువంటి శ్రమలు అయితే గనక అలాంటప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో సరి చేయబడుతూ, అయ్యా నీ సన్నిధిలో నేను తప్పు చేశాను, అయ్యా నీ ఎదుట నేను దోషము చేశాను, కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు దానికి సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కారణం లేకుండా ఎప్పుడు ఏ శ్రమను దేవుడు మన జీవితంలోకి అనుమతించడు. ఒకవేళ నువ్వు భక్తి సరిగా చేస్తున్నప్పుడు కూడా శ్రమలు వస్తున్నాయనంటే నీ భక్తి జీవితాన్ని పరీక్షించడానికే అది అయి ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. భక్తిలో ఎదుగుతున్నప్పుడు వస్తున్నాయనంటే భక్తిలో బాగానే ఉన్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, అన్ని విషయాల్లో కూడా నేను సరిగానే ఉన్నాను కదా, కానీ ఎందుకు నాకు ఇన్ని శ్రమలు అని అనుకుని చేయాల్సిన చేయడం మానేయటం కూడా సరైన విధానం వాక్యానుసారం కానే కాదు. ఒకవేళ నిజంగా మనం భక్తిలో సరిగా ఉన్నప్పటికీ కూడా శ్రమలు వస్తున్నట్లయితే కనుక మనం దేవుణ్ణి అడగాలి, అయ్యా వీటిని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యత నాకు దయచేతండి. ఒకవేళ పాపాన్ని బట్టి వస్తే, అయ్యా నేను నా పాపాన్ని సరి చేసుకుంటున్నాను, నా అతిక్రమను సరి చేసుకుంటున్నాను, నాకు సహాయం చేతండి అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వాటి నుండి మనల్ని విడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోబు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. అంటే అర్థం ఏంటి? కారణం లేకుండా శ్రమ రాదు అని చెప్తా ఉందన్నమాట. ఇది డిఫరెంట్గా ఉంటుంది, కానీ అర్థం చాలా ఈజీ అన్నమాట. చూడండి, ఎప్పుడైనా శ్రమ భూమిలో నుండి పుట్టినట్లు ఎప్పుడైనా చూసారా మీరు? భూమి నుండి శ్రమ ఎప్పుడు పుట్టదు. అక్కడ మనం చూస్తే బాధలు భూమిలో నుండి మొలవు అంటే అర్థం ఏంటి? ఈ శ్రమలు కానీ ఈ బాధలు కానీ కారణం లేకుండా దేవుడు మన జీవితంలోనికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఇవి అనుమతించబడ్డాయి అని అంటే అయితే భక్తిని పరీక్షించడానికి కావచ్చు, లేక నీవు చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టడానికి ఆ శ్రమలే, ఆ బాధలే నీకు పాఠాలు నేర్పడానికి అయినా అయి ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏదైనా ఒక శ్రమ, బాధ, ఇబ్బంది కలిగినట్లయితే కనుక ఈరోజు వాటి చేతే, వాటి మధ్యనే మనము బ్రతుకుతున్నటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థిస్తే దేవుడు అది ఎందుకో మనకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, అయితే వీటిని బట్టి ఎప్పుడు కూడా మన భక్తిలో ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి రావాలే కానీ శ్రమలను ఆధారంగా చేసుకుంటూ భక్తిలో పైకి రావాలి. అంటే శ్రమలనే మనము భక్తిలో పైకి రావడానికి ఒక్కొక్క మెట్టుగా మనము చేసుకోవాలి. కానీ ఈరోజు చాలామంది ఈ శ్రమల వలన ఇంకా దేవునికి ఏమైపోతున్నారు? దూరం అయిపోతే అయ్యేం తగ్గుతాయా? అవి ఇంకా ఎక్కువైపోతాయి. కాబట్టి మన జీవితంలో ఈ శ్రమలు అనేవి తగ్గాలి అని అంటే తప్పకుండా మన జీవితంలో మన జీవితంలో మనము దేవునికి ప్రాధాన్యతను మనం ఇస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం మొర్ర పెట్టేటువంటి వారిగా మనం ఉంటే తప్పకుండా మనకు కలిగినటువంటి ఆ శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకోటి, శ్రమలు నిన్ను త్వరగా వదిలేయాలంటే, బాధలు నిన్ను త్వరగా వదిలేయాలంటే మీకు ఒకటి చెప్తాను, చేయండి. చేస్తారా? హలో, చేస్తారా చేయరా? ఈ శ్రమలు, ఈ బాధలు మనల్ని త్వరగా వదిలేయాలంటే ఏం లేదు, అవి వచ్చినప్పుడు చులకనగా చూడండి అంతే. నా మాట అర్థమైంది మీకు?
సరే, మీ ఇంటికి ఎవరన్నా ఒక చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలైతే వారిని ఎవరైనా అని ఎందుకంటాం? ఎవరైనా మన ఆప్తులు, మన బంధువులు ఎవరైనా వస్తే వారిని మనం చులకనగా చూసామనుకోండి, 10 రోజులు ఉండి బాగా తిని ఖర్చులు గుంజుకొని 2000 ఇచ్చి వెళ్తారు కదా. 5 రోజులు ఉండాలి వచ్చిన వాళ్ళు సాయంత్రానికి ఏదో ఒకటి చెప్పి జాయిగా లాగించేస్తారు. ఎందుకు? వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నువ్వు ఇవ్వలేదు కనుక, వారికి ఇవ్వాల్సినటువంటి ఆ మినిమం రెస్పెక్ట్ నువ్వు ఇవ్వలేదు కనుక, వారిని అగౌరవపరిచావు కనుక, వారికి అతిథి మర్యాద సరిగా చేయలేదు కనుక వారిని యొద్దనడానికి ఎంత మాత్రమో ప్రయత్నం చేయరు. ఎందుకనంటే నాకు విలువ లేని చోట నేను ఎందుకు అనుకున్నట్టుగా వారు బయలుదేరి మళ్ళీ జాయిగా వెనక్కి వెళ్ళిపోతారు. శ్రమలు కూడా అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వేమో లోనకు రాగానే కుర్చీ వేసి టీ పెట్టి మొత్తం శ్రమను ఏ రేంజ్లో గౌరవించాలో ఆ రేంజ్లో గౌరవిస్తాం. మనం శ్రమను గౌరవించడం అంటే ఏంటి? శ్రమ రాగానే భయపడిపోవడం, హడిలిపోవడం. పిల్లరా, అంటే ఇలాంటి పనులన్నీ నువ్వు చేస్తున్నావనంటే, శ్రమ రాగానే తల కొట్టేసుకుని పిల్లరా ఏదేదో నువ్వు చేసేస్తూ గందరగోళం అయిపోతున్నావంటే ఆ శ్రమ నిన్నంతా భయపెడుతుంది. లేక ఆ శ్రమను బట్టి నువ్వు అంత భయపడుతున్నావనంటే నువ్వు బహుశా ఆ శ్రమకు నువ్వు అంత వేటిచ్చి ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటి దినాన్ని ఒకటే చెప్తా ఉన్నాను, నీ శ్రమను నువ్వు ఎంత చులకనగా చూస్తే నీ శ్రమలు నీ నుండి అంత త్వరగా నీకు దూరం అయిపోతాయి. గట్టిగా చప్పులు కూడా దేవుని నామమున మహిమపరచు. కాబట్టి ఇక నుండి శ్రమను గారు ఏండి అని పెట్టి గౌరవించద్దు. ఆ శ్రమలకు అతిథి మర్యాదలు చేయొద్దు. శ్రమను శ్రమలాగా, ఇంకా మాటకు వస్తే దాన్ని కుక్కలాగా మీరు చూడండి, దానికి విలువ ఇవ్వద్దు. ఎప్పుడు నీ శ్రమను నువ్వు చులకనగా చూస్తావో అప్పుడు నీ శ్రమలు నీకు అంత దూరంగా ఉంటాయి. కాబట్టి ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎప్పుడు మన జీవితంలో మనల్ని ఏవి కలవరపరుస్తా ఉన్నా సరే, ఒకటే పుల్లరా, ఈ శ్రమలు నాకు ఏదో ఒక పాఠాన్ని నేర్పే వెళ్తాయి అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. శ్రమలు మనకి ఏం నేర్పిస్తాయి? పాఠాలు నేర్పిస్తాయి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నేర్చుకున్నారు పాఠాలు? చాలా పాఠాలు పిల్లరా శ్రమల వల్ల మనం నేర్చుకుంటాం. ఇప్పుడు బుద్ధి వచ్చిందంటాం చూసావా, అదే పాఠం. అదే పాఠం. కొంతమంది అప్పులు 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 అని తెగ బాధపడతారు. తర్వాత దినాల్లో వారు ఎక్కడైనా ఎవరినైనా అప్పు అడగాలంటే భయపడతారు. ఎప్పుడు? ఒకసారి అప్పు ఎక్కువైన తర్వాత అది తీర్చలేక నానా అవస్థలు పడి ఎట్టకేలకు ఏదో ఒక రోజు తీర్చారు అనుకోండి. ఆ తీర్చిన తర్వాత ఆ అప్పు తీర్చడానికి ఎంత నలిగిపోయారో ఆ నలుగుడంతా గుర్తొస్తుంది. ఎప్పుడనంటే ఇంకో చోట అప్పు చేసేటప్పుడు, ఇంకో చోట అడగాల్సి వచ్చినాడు. అమ్మ బాబాయ్, మొన్న తీసుకున్న దానికే కట్టడానికి స్టంట్లు వేస్తేనే ఇంకా ఇప్పుడు నా వల్ల అవ్వదని అప్పటి నుండి కొంచెం జీవితంలో జాగ్రత్త పడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అప్పు నీకేం నేర్పింది? పాఠం కాదు, పొదుపు. అప్పు నీకేం నేర్పింది? పొదుపు నేర్పింది. కాబట్టి అప్పులు ఉన్నాయి, నాకు ఎన్ని అప్పులు ఉన్నాయి తెలుసా అని ఎప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఏది నీకు భారంగా ఉన్నా దాన్ని బట్టి నువ్వు నీరసిల్లిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఒకవేళ అప్పును బట్టి ఈరోజు కుమిలిపోతూ ఉన్నట్లయితే కనుక ఈ అప్పు రావడాన్ని బట్టి కొద్ది దినాలుగా నువ్వు పొదుపుగా ఉండటం నేర్చుకున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ అప్పు నీ జీవితంలో రావటం వల్లనే కొన్ని సందర్భాల్లో ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడుతున్నావు. అంటే ఈ అప్పు వచ్చిన తర్వాత ఖర్చులు తగ్గాయి, అప్పు వచ్చిన తర్వాత పొదుపు వచ్చింది. ఏమంటే అన్నీ అంటే ఈ యొక్క అప్పు అనేటువంటి శ్రమ లేక ఈ బాధ మనకు ఒక గొప్ప పాఠాలనే, ఒక పాఠం కాదు, 2 కాదు, ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. కాబట్టి ఈ మాటలు నా ప్రియ సహోదరి నేను ప్రాక్టికల్గా ఇది అప్పు అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది కనుక దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి కొంతమంది అంటారు, నాకు రూపాయి అప్పే, లేదంటే ఆ సాయంత్రానికే ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తెచ్చేసుకుంటుంటాడు ఎవడో ఒకడు.
కొంతమంది అంటారు నాకు అప్పే లేదండి అని అంటాడు. ఆ సాయంత్రానికే ఎవరో ఒకరి దగ్గర చేయి చాచేటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. కాబట్టి మన జీవితంలో ఇలాంటివి కొన్ని చోటు చేసుకున్నప్పుడు ఇలాంటి వాటిని బట్టి కొన్ని పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. ఆ పాఠాలను బట్టి పిల్లరా మనం తర్వాత దినాల్లో జాగ్రత్త పడడానికి అవకాశము ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీలో అప్పులు లేని వాళ్ళు ఎంతమంది? పోన్లేండి. మీలో అప్పులు ఉన్న వాళ్ళు ఎంతమంది? మీకు అప్పులు ఉన్న వాళ్ళు ఎంతమంది? మీకు అప్పులు ఉన్న వాళ్ళ లేకపోతే మీరు అప్పు ఉన్న వాళ్ళ? అలాగనుకుంటే ఇందాక ఎత్తుదురు సీయ. ప్రతి ఒక్కరికి అప్పు ఉంది. మా ఖర్చులు మీకు తెలియండి అంటారా? ఇప్పుడు ఆ అప్పులను బట్టి కొన్ని సందర్భాల్లో బ్రతకడమే చాలా కష్టం అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్రతకాలని కూడా అనిపించట్లే నీకు. కారణం ఏంటంటే ఈ అప్పు అనేటువంటి ఈ సమస్య నేటి దినాల్లో నీకు చాలా పెద్ద భారంగా, గుండె బరువుగా మారిపోయింది. ఒక్కసారి గుర్తు చేసుకుంటే డామ్మని గుండె పేలిపోద్దేమో అన్నంత భయం అన్నమాట. కొంతమంది శుభ్రం చేసేసి ఏమండి నిశ్చింతగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారులేండి. ఏమండి వాళ్ళకి ఇంకా అదురు బెదురు భయం ఇంకేది ఉండదు. కానీ కొంతమందికి చాలా భయం ఉంటుంది. ఒకటే చెప్తా ఉన్నానండి, ఈ మాట మీరు మర్చిపోవద్దు. అదేంటనంటే ఇప్పుడు మనం బ్రతకడానికైతే పెద్దగా మనకి ఖర్చు అవ్వదు. మనం బ్రతకడానికి అసలు ఖర్చే అవ్వదు. కానీ ఖర్చు ఎప్పుడవుద్ది అని అంటే ఎదుటి వాళ్ళ బ్రతకాలనుకుంటాం చూసారా, అప్పుడు ఖర్చు అవుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట మీకు అర్థమైందా? మనం బ్రతకడానికి అసలు ఖర్చే అవ్వదు అసలు. కానీ మరి ఈరోజు నీకున్న ఖర్చులు ఏంటి? నీకున్న ఖర్చు ఏంటి? వాళ్ళు కొనేసుకున్నారు ఫ్రిడ్జ్, నువ్వు కూడా కొనేసుకోవాలి. వాళ్ళు కొనేసుకున్నారు ఏసీ, నువ్వు కూడా కొనేసుకోవాలి. వాళ్ళు ఉతుక్కుంత లాంటిది ఏది వాషింగ్ మిషన్ లాంటిది వాళ్ళది కొనేసుకున్నారు, నువ్వు కూడా అది కొనేసుకోవాలి. ఏమండి వాళ్ళు ఇస్త్రీ పెట్టి కొనేసుకున్నారు, నువ్వు కొనేసుకోవాలి. ఇంకా వాళ్ళు కొనేసుకున్నాయన్నీ నువ్వు కొనేసుకోవాలి. కొంప సాలపోయినా ఆశ మాత్రం చాలా పెద్దది ఉంటుంది. ఎందుకు అయిపోతున్నాం మనం అప్పులు? నిజంగా మనకు అవసరమైన సమయాల్లో మనకు అవసరమైన వాటిని కొనుక్కోవడానికి పెద్ద ఖర్చు అవ్వదు. కానీ అవసరం లేని సమయాల్లో పిల్లరా వారిని వీరిని చూచి వారి లాంటి వస్తువు నా దగ్గర ఉండాలని అనుకుంటాను చూసావా, అప్పుడే మనకి చాలా పెద్ద పెద్ద ఖర్చులు ఉంటాయి. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, అంటే నేటి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్పులే ఒక పెద్ద సమస్యలుగా ఉన్నాయి కనుక, ఈ అప్పే ఒక పెద్ద శ్రమగా ప్రతి ఒక్కరికి ఉంది కనుక దీని కొరకు కొంచెం క్లారిటీగా డీటెయిల్గా నేను మాట్లాడడం జరుగుతుంది అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి మన జీవితంలో పిల్లరా ఈరోజు ఇలాంటివి ఎన్నో నిన్ను ఇబ్బంది పెడుతూ నిన్ను బాధ పెడుతూ ఉంటున్నట్లయితే కానీ నేటి దినాన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఏ శ్రమ ఈరోజు నిన్ను కలవరపరుస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు మన కంటికి కనబడితే మరికొన్ని సమస్యలు మన కంటికి కనబడవు. ఈరోజు ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కనబడిన సమస్యలు అనబడినటువంటి సముద్రం వెనక ఈరోజు నువ్వు నిలవబడ్డావా? ఈరోజు కనబడినటువంటి సమస్యలతో, చెప్పుకోలేనటువంటి అన్ని బాధలతో ఈరోజు నీ హృదయం, నీ గుండె బరువెక్కిపోయి కొన్ని సందర్భాల్లో నవ్వు రాకపోయినా నవ్వు ముఖం తగిలించుకుని ఏదో పెద్ద పులి వేషం వేసుకుని సమాజంలో తిరుగుతున్నావే కానీ కొన్ని సందర్భాల్లో నీకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి నీ తలకు చుట్టేసుకున్నటువంటి ఆ శ్రమలను బట్టి నువ్వు నలిగిపోతున్న పరిస్థితి మనుషులు కనిపించకపోవచ్చు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పగలంతా కూడా స్నేహితులతో లేకపోతే వారితో వీరితో మనం పని చేస్తున్న చోట ఎక్కడ ఎవ్వరికి దొరకకుండా మేనేజ్ చేస్తూ కొన్ని సందర్భాల్లో పడుకున్నప్పుడు ఏమంటే పిల్లో నానిపోయే విధంగా కొంతమంది ఏడ్చి అలా నిద్రలోకి జారుకుంటూ ఉంటారండి. నీ జీవితంలో కనబడే సమస్య అయినా కనబడినటువంటి శ్రమ అయినా ఈరోజు ఏది నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నా నేను వాటిని నా బలము చేత నేను వాటిని ఏం చేస్తాను, నేను రేపుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటి శ్రమలు అనబడినటువంటి ఈ సముద్రాన్ని నేను రేపుతాను అని ప్రభువు నేటి దినాన మనందరితో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకో మాట చెప్పనా, ఈ యొక్క శ్రమలు అనేవి దేవుని ఆశీర్వాదాన్ని మనం త్వరగా పొందుకోవడానికి ఉపయోగపడే షార్ట్ కట్లు. దేవుని స్తోత్రం కలుగునుగాక. షార్ట్ కట్స్ అండి ఇవన్నీ కూడా. చూడండి, చాలా ప్రాంతాలు మనం వెళ్ళినప్పుడు ఎలా వెళ్తే దగ్గర ముందు అది ఎత్తుక్కుంటూ ఉంటాం కదా. ఎలా వెళ్తే రోడ్ బాగుంటుందో, ఎలా వెళ్తే టర్నింగ్స్ తక్కువ ఉంటాయో, ఎలా వెళ్తే త్వరగా వెళ్ళిపోతామో, ఎలాగెళ్తే స్ట్రెయిన్ అవ్వకుండా వెళ్ళిపోతాం, ఇలాంటివన్నింటినీ కూడా మనం ఆలోచన చేసి మనం అడుగులు ముందుకు వేస్తాం. ఇలా అదేవిధంగా ఒకటే, నీ జీవితంలో ఏ శ్రమ ఉన్నప్పటికీ కూడా నేను త్వరలో ఆశీర్వాదాన్ని చూడబోతున్నాను అని నువ్వు గుర్తించాలి. ఎందుకనంటే ఇవన్నీ కూడా సులభమైనటువంటి విధానములో నువ్వు ఆశీర్వాదాలు అద్భుతాలు చూడడానికి, అనగా నీవు అద్భుతము యొద్దకు, ఆశీర్వాదం యొద్దకు నువ్వు వెళ్ళడానికి నీకు ఉపయోగపడేటువంటి షార్ట్ కట్. కాబట్టి వీటిని బట్టి ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవడానికి వీలు లేదని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాటి దినం మీ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ శ్రమను బట్టి ఈరోజు నలిగిపోతా ఉన్నావు, ఏ శ్రమను బట్టి ఈరోజు కృంగిపోతా ఉన్నావు, ఏ శ్రమను బట్టి, ఏ బాధను బట్టి కన్నీరు కారుస్తూ ఉన్నావు, నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు విశ్వాసం కలిగి నా మీద నమ్మిక మాత్రము నీవు ఉంచి నువ్వు ప్రార్థన నువ్వు పట్టు విడవకుండా నువ్వు చేస్తే కనుక తప్పకుండా రాబోతున్న దినాల్లో నా బలము చేత నీ జీవితంలో శ్రమలు సమస్యలు అనబడినటువంటి ఆ సముద్రాన్ని నేను రేపబోతూ ఉన్నాను. గట్టిగా చప్పులు కూడా దేవుడు నామని మహింపరచండి. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ జీవితంలో నేను నా బలాన్ని నేను కనపరుస్తాను. ఖచ్చితంగా నీ శ్రమ చీలిపోవడం అనేది చూడబోతా ఉన్నాం. నీ యొక్క నిందలు, అవమానాలు, వేదనలు, నీ యొక్క ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా దేవుడు రేపగా ఇవి చెదరిపోవడం నువ్వు చూడబోతా ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రమల నుండి నువ్వు విడుదల పొందుతావు. నిడిదిన ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు అతి త్వరలో చూడబోయేటువంటి కార్యమునే నిడిదిన ప్రభు నీతో స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన అన్నట్లుగా చేయగలిగేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన అబద్ధమాడుటకి ఆయన నరుడు కాదు గనక. మనుషులైతే అబద్ధాలు ఆడుతారు, పిల్లరా అనేసి అనలేదంటారు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో నేను ఆ విధంగా నేను కార్యము చేస్తాను, నీవు చూస్తావు. ఆ రోజు ఆ సముద్రము చీలిపోవడం వారు ఎలాగైతే చూచారో అప్పుడు దాకా ఆ సముద్రం అలా ఉంటే దాని యొక్క వైఫల్యం లేకపోతే ఆ పరిస్థితి అంతా కూడా చూచి చాలా భయపడ్డారు. వారు చాలా కృంగిపోయారు, ఏంటో అని అనుకున్నారు. కానీ మరికొంత సమయం తర్వాత అది చీలిపోవడం కూడా వారు చూశారు. ఈరోజు నీ శ్రమను దగ్గరగా ఉండి అలా చూస్తున్నావు. ఏంటి బాధ, ఏంటి నాకెందుకు ఇలా ఇది చుట్టుముట్టింది అని నువ్వు అనుకుంటున్నావు. రాబోతున్న దినాల్లో వారు మనవలే ఆ రోజు కూడా వారు ఎర్ర సముద్రాన్ని అలాగే చూచారు. కానీ వారు అలా చూస్తుండగానే ఆ ఎర్ర సముద్రం 2 పాయలైపోయిందట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో కూడా నీ తలకు చుట్టుకుని ఉండే ఆ శ్రమ ఏదైతే ఉందో, ఆ సమస్య ఏదైతే ఉందో, అది నీ కళ్ళ ఎదుటే దేవుడు రేపగా అది చీలిపోబోతా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పిల్లరా మాటిచ్చి తప్పిపోయే దేవుడు కాదండి, కాదు. మొట్టమొదటి మాటగా ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నా బలమును నీ జీవితంలో నేను కనపరచగా నీ జీవితంలో శ్రమలు అనబడినటువంటి ఆ సముద్రమును నేను రేపుతాను. దేవుని స్తోత్రం కలుగునుగాక.